హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ. ఎంతో రుచికరమైన మెంతాకు చికెన్ ఫ్రై. హలో వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు మనము చికెన్తో మంచి రెసిపీ చేసుకుందాము. చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ నేను మేథీ లీవ్స్తో చేస్తున్నాను. చాలా కొత్తగా వెరైటీగా చేసుకుందాము. చాలా మంచి రెసిపీ. 1/2 kg చికెన్ తీసుకున్నాను. కడిగి ఈ విధంగా పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్. అదేవిధంగా ఇక్కడ కొద్దిగా మెంతాకు మేథీ లీవ్స్ తీసుకున్నాను. 1 కప్పు తీసుకోవాలి. ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మేథీ లీవ్స్ వేసుకుని ఒక ఉల్లిపాయ తీసుకోవాలి. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మనము 6 to 7 తీసుకోవచ్చు. సో ఇదంతా కూడా మనము కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా రెడీ చేసుకుందాము. ఓకే అండి, ఇక్కడ మనకి పేస్ట్ రెడీగా ఉంది. ముందుగా మనము చికెన్లో ఈ పేస్ట్ యాడ్ చేసేసుకుందాము. అదేవిధంగా కొద్దిగా కారం వేసుకుందాము. 1/2 స్పూన్ కారం వేసాను. ఆల్రెడీ మనకి చిల్లీ ఉంది కాబట్టి. అదేవిధంగా 1/4 కప్ కర్డ్ వేసుకోవాలి. గట్టి పెరుగు వేసుకోవాలి. కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా సాల్ట్ మనకి తగినంతగా వేసుకోవాలి. మళ్ళీ కర్రీలో వేసుకొని అవసరం లేదు. సో ఇదంతా బాగా కలిపి పెట్టుకుందాము. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ రెఫ్రిజిరేట్ చేసి పెట్టుకుందాము. తర్వాత ప్రాసెస్ చూద్దాము. ఓకే అండి, చికెన్ మ్యారినేట్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఘీ వేసుకున్నాము. స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్నాము. అదేవిధంగా 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము చికెన్ వేసేసుకున్నాము. మ్యారినేటెడ్ చికెన్ వేసేసుకోవాలి. దీన్ని బాగా మనము ఫ్రై చేసుకున్నాము. కుక్ చేసుకోవాలి. కొద్దిసేపు ఒక 5 minutes మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాము. ఇంకా బాగా కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఓకే అండి, చూసారు కదా, మనకి వాటర్ వస్తాయి. బాగా చికెన్లోకి వాటర్ వేయకుండానే బాగా వాటర్ మనకి బయటకు వస్తుంది. ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. బాగా కలుపుకొని ఒక 15 minutes మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాము. బాగా డ్రై అయిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఫ్రై అయ్యేంత వరకు పెట్టుకున్నాము. చూద్దాము. ఆల్మోస్ట్ మనకి బాగా దగ్గర పడిపోయింది, ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనము కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ చల్లుకుని ఒక 5 minutes ఫ్రై చేసుకుని దించేసుకున్నాము.
పెట్టుకుని బాగా డ్రై అయిన తర్వాత బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. ఓకే అండి, చికెన్ ఫ్రై రెడీ. ఎంతో రుచికరమైన మెంతాకు చికెన్ ఫ్రై ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఈ విధంగా మీరు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. స్పెషల్గా ట్రై చేయండి. Methi dry chicken fry. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.